పిల్లలకి ఇప్పుడు స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉంటుంది వచ్చే పిల్లలందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి. సో చాలా మంది భయంతోనే వెనకడుగేస్తుంటారు వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ. సో విలేజ్లో ఉన్న పీపుల్స్కి కూడా వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు, ఏం నేర్చుకోవాలి ఏంటి, మొహమాటానికి కావచ్చు ఇలాంటికి భయపడి వెనకడుగేస్తుంటారు చదువుకునే విద్యార్థులు చాలా మంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ అవసరం అంటారు? ఎక్సలెంట్. ఇది మీరు అన్నట్టు పిల్లలకే కాదండి, ఈ మధ్య మొన్న ఎలక్షన్కి ముందు మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా మనకు ఒక కోర్స్ ఉంది. ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఎంపీ క్యాండిడేట్స్ కూడా స్టేజ్ మీకు రమ్మని భయపడతారు. ఆయన ఆఫీస్లో కూర్చుంటే సింహం. ఆయన పెద్ద పెద్ద ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే 4 బిజినెస్లు పెద్ద కంపెనీస్ అని ఉంటాయి. ఒక మేనేజింగ్ డైరెక్టర్ గానో చైర్మన్ గానో ఆఫీస్కి వెళ్ళి క్యాబిన్లో కూర్చున్నాడంటే ఆయన సింహం, ఆయన మాట్లాడితే చెప్పలేరు. అదే వ్యక్తిని ఒక కొత్త వాళ్ళు ఒక 20 మంది ముందు నిలబడి మాట్లాడుకుంటే మామూలు భయపడరు అసలు. సో ఫియర్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. అసలు దానికి మన పిల్లలు ఇంకో వస్తుందని చెప్పాలంటే మేము ఇప్పుడు 6th, 7th, 8th వాళ్ళు కొంతమందిని ప్రయోగాలు చేసి వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. అంటే భయం ఉన్నా వాళ్ళని అది కట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే నాకు ఏమవుతుందో, నా పరువు పోతుందేమో ఏమైనా అనుకుంటారని వాళ్ళు తక్కువ ఆలోచిస్తారు. ఏజ్ పెరుగుతున్న కొద్దిగా ఈ ఫ్యాక్టర్ ఎక్కువైపోతుంది. నాకున్న ఈ స్టేటస్కి నేను ఒకవేళ మిస్టేక్ చేస్తే నా పరువు పోతుంది, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నా మాటల గురించి ఏమన్నా. అసలు వాస్తవానికి ఇదంతా ఫాల్స్ అయితే అనుకుంటానికి ఎవరు లేదు. సో ఆ భయం పోగొట్టడం అనేది మీరు అన్నట్టు చాలా మేజర్ ఫ్యాక్టర్. కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్కి కమ్యూనికేషన్ చెప్పడం కాదు, లాంగ్వేజ్ చెప్పడం కాదు, అసలు ఆ వ్యక్తిలో ఉన్న భయాన్ని పోగొట్టడం చాలా మనం ప్రాక్టికల్గా చూపిస్తాం. చిన్న చిన్న కాన్సెప్ట్ చేస్తాం, ముందుకొచ్చి చెప్పమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పలేని అన్నాడు, మీకు ఇంట్రడక్షన్ చెప్పమన్నాడు. చెప్తున్నప్పుడు షూట్ చేసి చూపిస్తాం. ఇది బాబు నీ ఇలా వణుకుతున్నావు కదా, ఇప్పుడు ఇందులో నువ్వు చేసిన దాంట్లో తప్పు ఏమన్నా, తప్పు చేయట్లేదు కదా. మనిషి ఎప్పుడు భయపడతాడు, నేను తప్పు చేస్తున్నానేమో అని ఒకటి, లేదా దానివల్ల ప్రమాదం ఉందంటే భయపడాలి. వాస్తవానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి లేదా పబ్లిక్లో ముందుకొచ్చి మాట్లాడడానికి తప్పు చేయడం లేదు, ప్రమాదం కూడా లేదు. వాళ్ళు చాలామంది ఫోన్ ఎట్టు పట్టుకుని వెళ్ళిపోతున్నారు కదండి బండి మీద, దానికే భయపడట్లేదు పెద్ద. అంటే నేను ఏదో హ్యాండిల్ చేయగలని స్టేజ్ మీదకి వచ్చారు, 10 మిస్టేక్స్ చేశారు, 10 అవుట్ ఆఫ్ 10 సెంటెన్స్ మిస్టేక్స్ వచ్చినాయి. ఏమవుతుంది? నీ ముందున్నాడు కూడా నేర్చుకోవడానికి వచ్చినాడే కదా. ఇక్కడ ఒకటే బాబు నువ్వు ఎంత భయపడుతున్నావు, అక్కడ కూర్చుని ఆయన కూడా నీకన్నా ఎక్కువ భయపడుతుంది, ఎందుకంటే నీ తర్వాత ఆయన రావాలి కాబట్టి. ఇంకా నీ గురించి ఆలోచించి ఎప్పుడైతే మనం అనాలిసిస్ ఇస్తామో, అంటే ఇక్కడ భయపడటం వల్ల నీకు వచ్చేది ఏంటి, ఇక్కడ భయపడడానికి అసలు ఏమైనా వ్యాలిడ్ రీజన్ ఉందా లేదు అని వాళ్ళ మనసులో అనిపించినప్పుడు ఆటోమేటిక్గా బయటకు మనం ఏదో మోటివేటెడ్ ప్రాక్టికల్గా నువ్వు ఓకే ఇక్కడికి వచ్చారు మాట్లాడారు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు లూజ్. ఏం మీరు భయాన్ని వదిలేస్తే ఏమైనా సంపాదిస్తారు, భయాన్ని పెట్టుకోవటం వల్ల చాలా లాస్ అవుతున్నారు కదా మీరు. ఎందుకు లాస్ అవుతుంది? ఆ కౌన్సిల్ చేస్తూ ప్రాక్టికల్గా నిలబెట్టి, అంటే ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది, వాళ్ళు నిలబెట్ట వెళ్ళిపోతుంటారు, లేదు సార్ రేపు చెప్తాను సార్ అంటుంటారు. ఇది మాకు బాగా ఎక్స్పీరియన్స్. అయినా సరే కొంచెం ఓపికగా నిలబెడితే ఒక్కసారి వాళ్ళ మాటలు వాళ్ళు ఎప్పుడైతే వింటారో స్టేజ్ మీద ఓకే ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని పెంచుకుంటూ ప్రాక్టీస్ని పెంచుకుంటూ వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పే విధంగా అనర్గళంగా, అయితే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కూడా ఉంది. సో ఇంగ్లీష్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వెకాబులరీ ఉండదు. సో అవి నేర్పించుకుంటే, అంటే నేను చెప్పినట్టు అసలు ఈ గ్యాప్ ఎక్కడుంది, ఆ గ్యాప్ మీద ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. అలా కాకుండా చాలామంది ప్రాక్టీస్ అంటే అది నాకు ఏం రాదు పాపం, ఆయన అదే అంటే నాకు ఏం రాదు, మీరు ఏం ప్రాక్టీస్ చేయమంటారు, అదొక ఫ్యాక్టర్. సో గ్యాప్ని ఫిల్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన ట్రైనింగ్ని ఇమీడియట్గా ప్రాక్టీస్లో పెడితే వాళ్ళ నమ్మకం పెరుగుతుంది, పార్టిసిపేషన్ పెరుగుతుంది. దానివల్ల మనం ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టవచ్చు. అట్లంటే నేను ఒక భయంకరమైన స్టేజ్ ఫియర్ ఉన్న వ్యక్తి, చాలా ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడుకుంటే ఎస్ అంటే మీరు చూడడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు. ఇప్పుడు అది పడొచ్చిన ఉన్నాయి కాబట్టి ఐ నో దట్ దానివల్ల ఎంత ష్రింక్ అవుతాము, ఎంత ఇన్ఫీరియారిటీ, అంటే నేను ఏమని అనుకుంటారేమో, అసలు నేను బాగుంటానో లేదో, నేను నా మాటలు బాగుంటాయో లేదో, ఇది కామన్గా అందరికి వచ్చే సస్పెక్షన్. సో ఐ నో వాట్ ఐ హ్యాడ్ డన్ ఎట్ ద టైమ్. సో దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ గ్యాప్స్ని ఫిల్ చేయడం ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు చాలా